గాంజా మీద తిరుపతి జిల్లా పోలీస్కి ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గొప్పమైన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్ ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు తుళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు మళ్ళీ తడ పోలీస్ విభాగం వీళ్ళుని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోమ్ గార్డ్ గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్ ఇన్వాల్వ్ అయ్యి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరి కొంతమంది వ్యక్తులు కలిసి ఈస్ట్ గోదావరి తడ తుని దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కిలోలు గాంజాని తీసుకొస్తున్న సమాచారంతో ఒక పైలట్ వెహికల్ ఉంచుకొని ముందు ఇంకో వెహికల్లో తీసుకొచ్చినప్పుడు పక్కా సమాచారంతో ప్రాపర్గా చాలా వెయిటింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పైలట్ వెహికల్ పట్టుకోవడం జరిగింది. రెండో వెహికల్ వెళ్ళిపోతుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ఫస్ట్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కడివేడు క్రాస్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర 72 కిలోల గాంజాను, తర్వాత 4 వ్యక్తులు, ఇంకొక కారు హ్యాండిల్ చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కార్లు, 72 కిలోల గాంజా, 4 వ్యక్తుల్ని హ్యాండిల్ చేసుకుని కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మళ్ళీ తగిన సమాచారం తీసుకొని నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ సమక్షంలో తడ పోలీస్ స్టేషన్ 0.3 సిటీ దగ్గర ఇంకొక కారు మరి 28 కిలోల గాంజా మరియు షారూక్ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు గాంజాలో తర్వాత ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతన్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి, తర్వాత కొంత తమిళనాడు బార్డర్లో ఉన్న మన తిరుపతి జిల్లాకి సత్యవేలు ఏరియాకి వాడుకోవడానికి తెచ్చారని ఇప్పటివరకు కొంతవరకు ఆధారాలు ఉన్నాయి. ఫర్దర్ ఇప్పుడు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఫర్దర్ మళ్ళీ కోర్టు ద్వారా వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. సో ఈ మొత్తం సీజర్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇంకా పూర్తిగా తీసుకొని ఎవరైతే ఈ వీళ్ళ ద్వారా మళ్ళీ ఫర్దర్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకోరికి సప్లై చేయడం, వాళ్ళదండి మళ్ళీ ఎవరైతే వినియోగదారులు అంతవరకు కూడా మొత్తం విచారించి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సీజన్ ద్వారా కేవలం ఇది తిరుపతి జిల్లాకు సంబంధించింది కాదు, ఇది రైట్ ఫ్రమ్ నార్దర్న్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఒరిస్సా అక్కడి నుంచి తీసుకొస్తూ తమిళనాడుకు తీసుకెళ్తున్న దాన్ని కూడా పట్టుకొని దీంట్లో ఫర్దర్ ఇటువంటివి మళ్ళీ జరగకుండా చేయడానికి వర్కౌట్ చేసిన అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు డిఎస్పీ గూడూరు అండ్ డిఎస్పీ నాయుడుపేట, సూలూరుపేట ఇన్స్పెక్టర్, గూడూరు రూరల్ తుని ఇన్స్పెక్టర్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ఈ గాంజా విషయంలో ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే వినియోగిస్తున్నారో వారి సమాచారాన్ని ఇస్తే తప్పకుండా వారి సమాచారాన్ని వారు ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి పూర్తిగా తిరుపతి జిల్లాని గాంజా ఫ్రీ జిల్లాగా చేయడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ధ్యేయంతో పనిచేస్తున్నాం. ప్రతిరోజు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి మీడియా మరియు ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. కోణం అనేది ఏంటి లేదు. ఓకే, ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశికి సంబంధించిన టోకెన్స్ని ఈరోజు తిరుపతిలో 8 కౌంటర్స్లోను, తిరుమలలో 1 కౌంటర్లోను, రేపు ఉదయం అంటే 9వ తారీఖు ఉదయం
5 గంటల నుండి వీరికి ఈ టోకన్స్ని సప్లై చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆ ప్రాంతాలలో క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం జరిగింది, లైటింగ్ ప్రాపర్ బ్యారికేడింగ్. మా సాధారణ భక్తులు ఎవరు వచ్చినా వారు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా టికెట్లు తీసుకొని పైకి వెళ్ళే విధంగా వీటిని అన్ని రకాల తగిన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులకు ఒకటే విజ్ఞప్తి, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి పోలీసు వారికి సహకరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోకెన్స్ తీసుకొని కోరుకుంటున్నాం. సార్ టోకెన్స్ ఎప్పుడు? ఈరోజు రేపు ఉదయం 5 గంటలకి ఇస్తామని చెప్పడం జరిగింది. డిపెండ్ అపాన్ ద రష్ విల్ టేక్ డెసిషన్. ఆల్రెడీ ఇప్పటికే వచ్చి కౌంటర్స్ దగ్గర చాలామంది ఉంటున్నారు, వారికి చెప్తున్నాము కొంత ఈవినింగ్ వరకు కూడా క్యూలైన్ లేక రాకుంటే మంచిది, ఎండ అది ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా ఈవినింగ్ వరకు హోల్డ్ చేసి ఆ తర్వాత క్యూలైన్లో తీసుకోవడం జరిగింది. భద్రతా పరంగా అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. బీడీ టీమ్స్ కానీ ఆర్ఓబీస్ కానీ ఇవన్నీ కూడా. అండ్ వస్తున్న విఐపీస్, తిరుపతికి వస్తున్న అనేక రకాల కేటగిరీస్ విఐపీస్ కానీ లేదా సాధారణ భక్తులు కానీ తిరుమలలో కూడా అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 3000 మంది పోలీస్ ఫోర్స్ని వాడుతూ కింద ఒక 1200 పైన 2000 దాదాపు 1800 ఫోర్స్ని ఇచ్చేయడం జరుగుతుంది. అక్కడ కూడా తిరుమలలో ఈ విఐపీస్కి సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధారణ భక్తులు కేటాయించిన టోకెన్స్ కేవలం టోకెన్స్ ఉన్న వారే ఎక్కువగా దర్శనం చేసుకునే అవకాశం రాబోయే 2-3 రోజులు ఉంటుంది కాబట్టి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు కేటాయించిన గేట్ల ద్వారానే వారిని ఎంటర్ అవ్వమని తెలుపుతూ, అదేవిధంగా వచ్చే విఐపీస్కి ఇంతకు ముందు మాదిరి ఒకే దగ్గర నుండి లోపలికి వెళ్ళడం, అందరూ ఒకే ప్రాంతం నుండి బయటకు వచ్చి పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఈసారి వారికి ఇచ్చిన టికెట్ యొక్క మీరే పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఏ గేట్ నుండి ఎంటర్ అవ్వాలి, ఏ గేట్ నుండి అలైట్ అవ్వాలి, ఏ గేట్ దగ్గర వెహికల్ ఫస్ట్ వాళ్ళు దిగుతారు, ఎక్కడి నుండి ఎగ్జిట్ అవుతారు, వారికి పార్కింగ్ ఎక్కడ ఉంది, తర్వాత వారు బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ వెహికల్ని బోర్డు అవ్వాలి, ఇవన్నీ కూడా సమాచారం ఇస్తూ ఈవెంట్ క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఇది ఇన్ అండ్ ఎంట్రీని డీసెంట్రలైజ్ చేయడం వల్ల ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకోవడానికి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, విజిలెన్స్ సిబ్బంది, పోలీసు వారు అందరం కలిసి చాలాసార్లు ఇదంతా వెరిఫై చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చే భక్తులు విఐపీలు కూడా సహకరించి ఈ మంచి వాతావరణంలో వైకుంఠ ఏకాదశి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రాణాలు కోల్పోయేది, తర్వాత కుటుంబం చిన్న భిన్నమయ్యేది కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ అందుకే మొన్న 7 ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ బైక్స్ సీజ్ చేయడం జరిగింది, ఆర్టీఏకి రెఫర్ చేయడం జరిగింది. ఈవెన్ మైనర్స్ ఎవరైనా ఉంటే తల్లిదండ్రుల మీద కూడా ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేసి ఇక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడ కూడా పోలీసు వారి దృష్టికి వస్తే మాత్రం తప్పకుండా వారిపై ఎక్కడ వదిలేదు, కఠినంగా చర్యలు తీసుకుంటాం. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం, ప్రజలకు తెలియజేస్తున్నాం. మైనర్లకే కాదు, ఈవెన్ మేజర్లు అయిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఆ వయసులో వాళ్ళు ఎక్కువగా కొంత దుడుకుగా ప్రవర్తిస్తారు కాబట్టి వాళ్ళకి చెప్పాలా. ఈ ఓవర్ స్పీడ్ బైక్స్ కొనిచ్చడం, ఓవర్ స్పీడ్గా తోలడం, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా తోలడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీడియా ద్వారా చాలాసార్లు అప్పీల్ చేస్తున్నాం, మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ముందు కుటుంబంలో 1-2 ఉంటారు, సమాజంలో 1,000 మంది ఉంటారు. కాబట్టి కుటుంబం నుండినే ఈ మార్పు రావాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా వారికి చెప్పాలి, ఈ విధంగా చేయకూడదు అనేది చెప్పాలి. ఖచ్చితంగా చట్టపరంగా మాత్రం ఖచ్చితంగా విల్ టేక్ సీనియర్ యాక్షన్. హెల్మెట్లు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది సార్. అంటే అందరూ ఫాలో కాకపోతే 10 మంది వాళ్ళు కొంతమంది అందరూ వేసుకున్నారు. ఇది ఒక రోజుతో ఆగిపోయేది కాదు, ఒక రోజుతో ఆపేది కాదు. కొంచెం అలవాటు అయితే అలవాటు కంటిన్యూస్ చాలా సంఘటనల్లో చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు కూడా హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. కానీ హెల్మెట్ ఉంటే ఒకసారి ప్రాణాలు కాపాడుకునే ప్రమాదం, ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ ఇంజరీ వల్ల ఎక్కువ మంది చనిపోతుంటారు. ఖచ్చితంగా మంచి హెల్మెట్, ఐఎస్ఐ బ్రాండ్ హెల్మెట్ వాడితే ఖచ్చితంగా వాళ్ళకి కొంతవరకు 80% చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ బాడీ ఇంజరీస్, ఈ బోన్ ఇంజరీస్ ఏమన్నా ఉన్నా ఇమీడియట్గా కొంతవరకు ఆపరేట్ చేసి వాటిని మార్చచ్చు. కానీ హెడ్ అనేది ఒకటే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళ రక్షణ కోసమే వాడాలి, అది ఎవరి కోసమో కాదు, అది తెలుసుకొని ఖచ్చితంగా వాడాలి. ఖచ్చితంగా ఆ పరంగా కూడా
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకొక చిన్న ఇష్యూ ఉంది సార్, అంటే యూ టర్నింగ్లు కొంచెం లాంగ్ వెళ్ళి చుట్టుకొని రావాల్సిన చోట అడ్డంగా వెళ్ళిపోతున్నారు సార్ పబ్లిక్ కూడా. అంటే వాళ్ళు భయపడాల యాక్సిడెంట్ జరుగుతున్న ఫియర్ కనపడాలా, పిల్లలు ఎక్కించుకుంటారు పోతా ఉంటారు, అంటే ఒక 5 నిమిషాలు సేవ్ అవుతుంది ఉద్దేశంతో అంటే నీళ్ళలో అన్ఫార్చునేట్ అయినా జరిగింది. ఇక్కడ రాజు నుంచి రామాపురం క్రాస్ ఈ బెల్ట్ చుట్టుకొచ్చే పాల్మార్ అడ్డంగా చూద్దాం. రాబోయే రోజుల్లో మా ఫ్రీగా ఉన్న రోజుల్లో వాళ్ళని కూడా ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. కాన్సన్ట్రేట్ చేస్తే మనం వాడచ్చు. హిందీ బీచ్లో రిలీజ్ చేస్తుంది. క్యాప్స్ వస్తే జాగ్రత్తలు ఐచర్ వెహికల్ పెట్టుకోవాలి. వేరే అప్పటికి వెహికల్స్ ఉంటారు సరౌండ్ చేసి బాగా అర్థం చేసేస్తాం. చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం సార్, చాలా ప్రికాషన్స్ తీసుకున్నాం.